రెడ్డి గారు ప్రతి పథకం అదేవిధంగా ఇదే కరెంట్ ఇవ్వడానికి కరెంటు కొని 82,000 కోట్ల అప్పులు చేసిన కేసీనే ఒక ప్రచారం తప్ప అదేవిధంగా బతుకమ్మ చీరలు 500 కోట్ల చీరలు నాసిరకం చీరలు మహిళలకు ఇవ్వాలని వాళ్ళ కుటుంబాలకు చేరినాయి కాబట్టి గ్రామం మాజీ ఎన్ఎస్యు అధ్యక్షుడు రియాజ్ గారి వేదిక కావాలని కోరుతున్నాను. అదేవిధంగా మనమందరం కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీని బ్యాక్లో ఓడియారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఓడిపించుకుంటారనే ఒక అపవాదం మన మీద ఉంది. ఇది వాస్తవా కాదా? కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అవతల వాళ్ళ మన శత్రువుల మైండ్ లో ఉన్న దాన్ని మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో మనం చెప్పేసాం. 50,000 పైపులకు మెజారిటీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అందించింది. కాబట్టి నిజంగా గ్రామాల్లో అదేవిధంగా మనం గ్రామాలలో సారమైన అడవి అప్పుడే సాగు చేసిన భూమిని ఇచ్చింది. వారిద్దరు కృష్ణ బలరాముడు కృష్ణుడు అయితే నేను అర్జునుడిని. ఇప్పుడు మన మహబూబ్ బలరామన్న మహబూబ్ అనేది ఉండే కానీ జిల్లా అధ్యక్షుడు భరత్చంద్ర రెడ్డి గౌడ్ గారిని మన మహబూబా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు కానీ పార్లమెంట్ నియోజకవర్గంలోనే 3 లక్షల పెన్షన్లు మెజార్టీతో మనం ఎదురు చూడండి 1 2 3 సార్ గెలిపించిన తర్వాత నేను మొట్టమొదటి ప్రమాణ స్వీకారం మీ ఆశీర్వాదంతోనే చేయగలిగా. అందులో అంతకుముందు కూడా నేను ఎంపీ కావడం మన మినిస్టర్ కావడం కూడా మీ అందరి ఆశీస్సులతో అయినా తప్ప మీ ఆశీస్సులే నాకు శ్రీరామ రక్ష. మొట్టమొదటిగా చేయవలసిన పని ప్రతి మండలానికి హై స్కూల్ నుంచి డిగ్రీ కాలేజీ మనం కట్టివలసిన బాధ్యత ఉంది. ప్రతి మండలానికి మనం కట్టివలసిన అవసరం ఉన్నది. రాబోయే కాలంలో ప్రైవేట్ స్కూల్లో చదివించి పిల్లల ఫీజులు పొంది ఎక్కడ పోయి చదివే కన్నా నాణ్యతమైన ఎడ్యుకేషన్ ఏ మండలాల్లో ఆ మండలాల్లో ఇచ్చినట్లయితే మనం ఆ మండలాలు ఏర్పాటు చేసిన దానికి ఫలితం ఉంటుంది. దానితో పాటు ముఖ్యంగా మనము నాగార్జున సాగర్ కెనాల్ 100% తీసుకురావాల్సిన అవసరం ఉంది. గోర్నగర్ మైబాద్ ఎక్కడికో సత్తుపల్లిపోతుంది, అది మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా గవర్నర్ పెద్దలు ఇద్దరికి ఎమ్మెల్యేలను అడుగుతున్నారంటే మీ కుంటలు ఎన్ని కుంటలు ఉన్నాయి ఆ కుంటలకు కూడా మన కెనాల్ కానీ చెరువులు కానీ పెద్ద చేయవలసిన పని ఉంది. ఆగస్టులో మనకు 2 లక్షల రూపాయల రుణమాఫీ 100% ఇస్తున్నాం. పోడు భూముల ఇష్యూ ఉన్న ఆ ఇష్యూను కూడా పూర్తి స్థాయిలో చేద్దాం. పోడు భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో పోడు భూముల చట్టంలో డెఫినెట్ గా మన భూముల కాడికి ఎవరు దొరుకుతారో వాళ్ళని తీసుకొద్దాం. అది కూడా పూర్తి స్థాయిలో చేద్దాం. ప్రతి వాళ్ళకి పెన్షన్ ఏ విధంగా వస్తుందో పెన్షన్ చేయాలి, స్కూల్ ఫెసిలిటీ చేయాలి, కాలేజీ ఫెసిలిటీ చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర చేసే రైతు ప్రతి అన్న ప్రతి తండ్రి వెంటనే తప్పకుండా ఉంటారు. నేను ఇంతకుముందు కూడా చెప్పిన కూడా బ్యాక్ పోతున్న మునియప్పన్న గారికి 4-5 రోజుల తర్వాత పోతున్న కర్ణాటకకు ఆయన నియోజకవర్గానికి ఒక చెరువుల ఫ్యాక్టరీ పెట్టించాడు.
అది నేను ప్రయత్నం చేస్తున్నా 100% చేసి మేము ప్రయత్నం భాగంగా చేస్తూనే ఉన్నాం 100% చేస్తాం. ఇంకా కొత్తగా ఈ అన్ఎంప్లాయ్మెంట్ మన ఈ 2 నియోజకవర్గాలకు ఏ విధంగా కులాలకు అధికంగా ఏ విధంగా తగ్గాలనేది కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఎవరు చేసినా కాంగ్రెస్ పార్టీ చేసినట్టే కాంగ్రెస్ పార్టీ చేసినట్టే. కానీ మా దగ్గర విభేదాలు ఏం లేవు. మీరు విభేదాలు పెంచగానే మేము అసలు విభేదాలు లేదు.